నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సో రైజ్ ఏపీ పోస్ట్ పోల్ సర్వే రిజల్ట్స్ వచ్చేసినాయి. ఎలాగూ సాయంత్రం 6:30 గంటల తర్వాత కానీ రిలీజ్ చేయడానికి వీలు లేదని ఎంబార్గో పెట్టింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా వేచి చూసాం. రిజల్ట్స్ ఫ్రెష్గా వచ్చినాయి. రైజ్ ఏం చెప్తోంది ఒకసారి చూద్దాం. 2024 పోస్ట్ పోల్ రిజల్ట్స్ అలయన్స్కి వచ్చేప్పటికి 113 నుంచి 122 స్థానాల మధ్య ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. మొత్తానికి 113 లీస్ట్ నెంబర్, 122 హైయెస్ట్ నెంబర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 స్థానాలకి పడిపోయింది, ఇతరులు 1 స్థానం. సో స్పష్టమైంది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోందనేది చాలా స్పష్టంగా ఈ రిజల్ట్స్ని బట్టి, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని బట్టి మనకి అర్థమవుతోంది. పోస్ట్ పోల్ ఇక పార్టీ వైజ్ అసెంబ్లీ సీట్స్ ఎలా ఉండబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60 మధ్య తెచ్చుకోబోతోంది. టీడీపీ 92 నుంచి 99 మధ్య. సో ఇంకొక సీటు తెచ్చుకోగలిగితే టీడీపీ 100 నెంబర్ టచ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 102 కొట్టిస్తుంది అనమాట. జనసేన 11 నుంచి 16 గుడ్ నెంబర్, 21 సీట్లకు గాను 11 నుంచి 16 సీట్లు గెలుచుకుంటోందంటే జనసేన నిజంగానే జనసేన ఉండబట్టి కూటమి ఈరోజు ఈ నెంబర్కి చేరుకోగలిగింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇక బీజేపీ 3 స్థానాలు మ్యాక్సిమం, అంటే వాళ్ళు కంటెస్ట్ చేసిందే 10 స్థానాలు, 10లో 3 స్థానాలు తెచ్చుకోగలుగుతుంది అనేది అర్థమవుతున్న విషయం. ఇక ఒకసారి లోక్సభ సెగ్మెంట్, లోక్సభ కాన్స్టిట్యున్సీ వైజ్ చూస్తే ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు, అసెంబ్లీ సీట్లు వస్తాయనేది మొత్తం 25 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెగ్మెంట్ వైజ్ చూద్దాం. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే కూటమి 4 అసెంబ్లీ స్థానాలు. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ 3 అయితే మళ్ళీ కూటమి 4. అరకులో, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ కింద 6 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ. ఇది మనకు తెలిసిందే. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్న చోట వైఎస్ఆర్సీపీ తన బలం చూపించుకుంటూ వస్తుంది. కూటమి కూడా 1 స్థానం సంపాదించుకుంటుంది. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలో 1 మాత్రమే వైఎస్ఆర్సీపీకి దక్కుతోంది, 6 కూటమి చేజిక్కించుకుంటుంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కింద 1 వైఎస్ఆర్సీపీకి, 6 అలయన్స్ కూటమికి. అలాగే కాకినాడలో అయితే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ కింద 1 వైఎస్ఆర్సీపీ, కూటమి 6. సో మనకి స్పష్టంగా కనిపిస్తుంది విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ 3 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఒక్కొక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే చేజిక్కించుకోగలిగింది. వేరే కూటమి 6 అంటే 6 18 స్థానాలు కైవసం చేసుకుంది. రాజమండ్రిలో చూస్తే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ కింద వైఎస్ఆర్సీపీ 2 తెచ్చుకోగలుగుతోంది అండ్ కూటమి 5 అసెంబ్లీ స్థానాలు చేజిక్కించుకుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే కనుక అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో 1 వైఎస్ఆర్సీపీకి, 6 కూటమికి దక్కుతున్నాయి. అలాగే ఏలూరులో అయితే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ కింద 3 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 కూటమికి. నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ కింద 1 వైఎస్ఆర్సీపీకి, 6 కూటమికి. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ కింద 1 వైఎస్ఆర్సీపీకి, 6 కూటమికి. మచిలీపట్నం సెగ్మెంట్ కింద 2 వైఎస్ఆర్సీపీకి, 5 కూటమికి. గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ కింద కూడా 1 మాత్రమే వైఎస్ఆర్సీపీకి, 6 కూటమికి. బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ కింద 2 వైఎస్ఆర్సీపీకి, 5 కూటమికి దక్కుతున్నాయి. ఈ మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లు చూస్తే 1 మనకి కామన్గా కనిపిస్తున్న అంశం ఏంటంటే 3కి మించి ఈ మొత్తం ఈ 7 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా 3కి మించి వైసీపీ ఎక్కడా తెచ్చుకోలేదు. మ్యాక్సిమం ఒకే ఒక చోట, 2 చోట్ల 2, ఒక చోట 3. వేరస్ కూటమి మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇక మిగిలిన పార్లమెంట్ సెగ్మెంట్ల వ్యవహారంలోకి వెళ్తే కనుక నరసరావుపేట పల్నాడు జిల్లా కిందకు వస్తుంది. అందులో 2 ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కింద 2 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 5 కూటమికి. ఒంగోలులో 3 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 కూటమికి. నెల్లూరులో 2 వైఎస్ఆర్సీపీకి, నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ కింద 5 అసెంబ్లీ స్థానాలు కూటమికి. తిరుపతిలో అయితే 4 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి. ఇక్కడ తగ్గింది కూటమి పర్ఫార్మెన్స్. చిత్తూరులో 2 అసెంబ్లీ స్థానాలేమో వైఎస్ఆర్సీపీకి, 5 అసెంబ్లీ స్థానాలు కూటమికి. రాజంపేట కింద 5 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 2 మాత్రమే కూటమికి. కడపలో 5 అసెంబ్లీ స్థానాలు కూటమికి, వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి. ఈ 2 కనుక చూస్తే ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో కానీ కడపలో కానీ అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల కింద వైఎస్ఆర్సీపీకే ఎక్కువ వచ్చినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ
నంద్యాల పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి. కర్నూలులో కూడా 4 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి. అనంతపురంలో 3 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 కూటమికి. హిందూపురంలో 4 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి దక్కుతున్న పరిస్థితి. ఇది కొంచెం చిత్రంగా ఉంది, ఎందుకంటే హిందూపురం సెగ్మెంట్ కానీ అనంతపురం కానీ చూస్తే వాస్తవంగా టీడీపీ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది అనుకున్న పార్లమెంట్ సెగ్మెంట్లు. ఇక్కడ వైసీపీ కూడా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. కర్నూలు కూడా అదే పరిస్థితి. నంద్యాల అయితే అవుట్ రైట్గా వైసీపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఈ 25 పార్లమెంట్ సెగ్మెంట్ల కింద కూడా కూటమి ఎన్ని స్థానాలు సంపాదిస్తోంది, అలాగే వైసీపీ ఎన్ని స్థానాలు సంపాదించబోతోంది. ఓవరాల్గా రైజ్ సర్వే చెప్తున్నది ఏంటంటే 113 నుంచి పైన దగ్గర దగ్గర 120 దాకా కూడా కూటమి అక్కడ సీట్లు గెలిచే అవకాశం ఉంది, అధికారంలోకి రాబోతోంది. వైఎస్ఆర్సీపీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా దారుణంగా పడిపోబోతోంది, 48 నుంచి 60 మధ్య. సో ఇట్స్ హై టైం వైఎస్ఆర్సీపీ రివ్యూ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనేది. అలాగే కూటమి ప్రచారం